మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. ఈరోజు ఇప్పటికీ మన సారు ఇప్పటికీ 4 సార్లు మన కాన్స్టిట్యూషన్లో మీటింగ్ పెట్టడం జరిగింది. ప్రతిసారి మేము పోవడం జరుగుతుంది. దాంట్లో మాకు ఇంతకుముందున్న ప్రభుత్వం ఎప్పుడు ఇలా ముఖాముఖి ప్రోగ్రాంలు ఏర్పాటు చేయలేదు. మన సార్ వచ్చినాకనే ముఖాముఖి ప్రోగ్రాంలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి మహిళకు ఉపాధి కల్పించాలని మహిళా సంఘంలో ఉన్న వాళ్ళకి కుట్టు మిషన్ల ద్వారా ఉపాధి కల్పించడం జరిగింది. అలాగే స్కూళ్ళలో వంటలు చేయడానికి కానీ అమ్మ ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. మన సార్ వచ్చిన తర్వాతనే చాలా వరకు ఆడవాళ్లకు న్యాయం జరుగుతుంది. అలాగే మన సార్ చేసిన మన పిల్లల ఎడ్యుకేషన్ పరంగా వైద్యం పరంగా చాలా మంచిగా చేస్తున్నారు సార్. చాలా సంతోషంగా ఉంది. సార్కి ధన్యవాదాలు చెప్తున్నాం. ఫస్ట్ మాకు మహిళలు దేంట్లో తక్కువ కాదని నిరూపించుకోవడానికి ఇది ఒక నిదర్శనం. మాకు ఇంతవరకు మా 32 జిల్లాల్లో ఎక్కడ పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయలేదు. 32 జిల్లాల్లో మొట్టమొదటిసారిగా వెనుకబడిన జిల్లా నారంపేట. ఇప్పుడు మా నారంపేట జిల్లా సైడ్ ప్రతి ఒక్క జిల్లా చూస్తుంది నారంపేట అంటే ఇది. నారంపేట జిల్లాలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం మాకు చాలా గర్వకారణం. దీనికి సపోర్ట్ చేసిన ఎమ్మెల్యేలు కానీ కలెక్టర్ సార్ వాళ్ళకి కానీ ముఖ్యమంత్రి సార్ గారికి మా ధన్యవాదాలు. మాకు చెప్పదగిన విషయం ఏంటంటే మా మహిళలకు పెట్రోల్ బంక్ ఇవ్వడం మా సీఎం సార్ గారికి మా హృదయపూర్వకంగా నమస్కారాలు. మా సీఎం సార్ మాకు ఇంత సపోర్ట్ చేస్తున్నాడంటే మా మహిళల తరపు నుంచి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఒక పెట్రోల్ బంక్ అంటే ఒక పెట్రోల్ బంక్ నిదర్శనం మేము ఇప్పుడు చేసినామంటే మా సార్ మమ్మల్ని ఇప్పుడు మా సీఎం సార్ గారు మమ్మల్ని కోటేశ్వరులను చేయడానికి ఒక నిదర్శనం అని అనుకోవచ్చు. ఈ పెట్రోల్ బంక్ స్టార్ట్ చేయడం ద్వారా ఇట్లే ఇంకా మేము కొన్ని ఇంకా ఎదగాలని మా మహిళలని మా సార్ మాకు సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే మా జిల్లాలో కాలేజీ కూడా ఓపెన్ చేస్తున్నారు. అది చాలా తగ్గ విషయం. మా పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ పరంగా చేస్తున్నారు. మాకు మహిళలకు వచ్చేసి మా సీఎం సార్ గారు ఏం చేశారంటే ఎక్కడ వెళ్ళినా ఫ్రీ మా రాష్ట్రంలోనే తిరగడానికి చాలా అదొకటి ఉపాయం చేశారు. ఇల్లు లేని వాళ్ళకు కూడా మా సారు ఇండ్లు కూడా ఇస్తున్నారు. పేద కుటుంబాలను గుర్తించారు. అయితే రైతు భరోసా కూడా చేశారు. అలా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా మహిళల్ని చాలా మంచిగా చూస్తున్నారు. మా సీఎం సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్.